ప్రస్తుత సమాజంలో చూసుకున్నట్లయితే రోజు రోజు కూడా ఉధృత పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా దాడులు, యుద్ధాల నేపథ్యంలో అయితే ప్రతి ఒక్క దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఏదైతే ఉందో ఈ యొక్క దాడి నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క దాడి అనేది చివరికి ముదిరి ఏ స్థాయికి వెళ్తుంది, ఇటు అణుబాంబులు అయితే ప్రతి ఒక్క దేశంలో కూడా విరివిగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క స్థాయి ఏ ఉన్న నేపథ్యంలో ఇటు మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుందా అనే నేపథ్యంలో కూడా చాలామంది కూడా భయాందోళన అయితే గురవుతున్నారు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఉందో ఇటు యుద్ధం అనేది కూడా ఇటు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దేశం ఏదైతే చేస్తుందో అంతకుముందు కూడా ఇటు గాజా తర్వాత సిరియా ఇటువంటి దేశాల మీద కూడా మరి ఇజ్రాయెల్ అనేది కూడా తన యొక్క ప్రతాపం చూపించే విధంగా యుద్ధం చేసుకుంటూ కూడా వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి అనేది నెలకొల్పడానికి ఈ శాంతితో ఎందుకంటే ఈ అణుబాంబులు అనేది ఒక్కసారి కూడా ఒక దేశం ఇటు పొరపాటును కూడా లేదంటే ఉద్దేశపూర్వంగా అయినా సార్ అది ఒక్కసారి కూడా లాంచ్ చేసిన నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ యొక్క మనుగడ అనేది లేకుండా కూడా మొత్తం కూడా తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అటువంటి స్థితి రాకుండా ఉండడానికి ఇటు చాలా వరకు కూడా ఇటు చాలా సామాజిక ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఇటు వామపక్షాలు కావచ్చు, ఇటు చాలామంది కూడా మద్దతు తెలుపుతారు ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి కలగాలని. సో ఇటువంటి నేపథ్యంలోనే ఏదైతే ఇటు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి సంబంధించి అయితే ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు పాలస్తీనా ఏదైతే వామపక్షాలందరూ కూడా శాంతి నెలకొనాలంటూ అలాగే పాలస్తీనాపై జరుగుతున్న యొక్క దాడిని ఖండిస్తూ కూడా ఈ యొక్క ధర్నా అయితే చేపట్టడం జరిగింది. మన విజయవాడలో అయితే వామపక్షాలందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు ఉన్నారు. సిపిఎం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క దాడి ఘటన రేపు రానున్న రోజుల్లో కూడా ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రతి దేశం చేతిలో కూడా అణుబాంబులు అనేవి విరివిగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? ఈరోజు ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడి ఇజ్రాయెల్ చాలా ఘాతుకమైంది. ప్రపంచ శాంతికే కాదు ప్రపంచ ప్రజల అభిప్రాయాన్ని కూడా భిన్నమైంది. సంవత్సర కాలంగా పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తూ 60,000 మందిని మారణకాండకి గురి చేశారు. అందులో పిల్లలు, మహిళలు ఎక్కువ. వాళ్ళు అసలు గాజాను మొత్తం విధ్వంసం చేశారు. అయినా మోడీ ప్రభుత్వం మాట్లాడలేదు. ఈరోజు మనం మాట్లాడకుండా ఇజ్రాయెల్ కానీ బలపరిస్తే ఇజ్రాయెల్ అమెరికా మద్దతుతో బరి తెగించి రేపు పొద్దున ఇండియా మీద దాడి చేసినా మనం ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. అమెరికా పాకిస్తాన్ ఇండియాని నేను ముక్కుతాడేసి యుద్ధం ఆపించారని చెబితే మోడీ ప్రభుత్వం మాట్లాడటల్లా. అంటే మనకు ముక్కుతాడేసే స్థానంలో ఈరోజు ట్రంప్ ఉంటే మేము స్వతంత్ర సూపర్ పవర్ విశ్వగురు అని చెప్పుకొని బడాయి కబుర్లు చెప్పుకునేటువంటి మోడీ ప్రభుత్వం నోరు మెదకపోవటం, భారతదేశ 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే. అందుకని ఇప్పటికైనా నోరు విప్పి మోడీ బయటకు వచ్చి ఈ ట్రంప్ యొక్క దురాగతాలని ఇజ్రాయెల్ యొక్క మారణకాండని ఖండించి పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇటు ఏదైతే అణు బాంబులు ఉన్నారో దీంట్లో బలమైన దేశంగా ఇజ్రాయెల్ అనేది మొదటి నుండి కూడా వస్తుంటారు. అయితే ఈ గతంలో ఏదైతే ఇటు సిరియా కావచ్చు, గాజా కావచ్చు, ఇప్పుడు పాలస్తీనా ఇటువంటి దేశాల మీద కూడా తన యొక్క దురాక్రమణ చేపట్టే విధంగా కూడా తన యాక్షన్ తీసుకున్నారు. అంటే గతంలో మనం 80 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే హిరోషిమా నాగసాకి అణుబాంబు యొక్క ఘటన ఇప్పుడు కూడా ప్రతి ఒక్క వెన్నులో వణుకు పుట్టించే ఒక అంశం అని చెప్పొచ్చు. అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? అసలు ఇప్పుడు పరిణామాలకి ఏం చెప్పదు? అణుయుద్ధం అంటూ జరిగితే అది విధ్వంసమే. ఇక వాళ్ళు మిగలరు, వీళ్ళు మిగలరు, గెలిచేవాళ్ళు ఉండరు, ఓడేవాళ్ళు ఉండరు. ఎందుకంటే అణుయుద్ధాలు అందరి దగ్గర ఉన్నాయి. పక్కనే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఆ ప్రయత్నం చేస్తుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా అందరి దగ్గర ఉన్నాయి. అందుకని అణుయుద్ధం రాకుండా నిరోధించేటువంటి శక్తులు ప్రజలు మాత్రమే. శాంతి కాముకులైన ప్రజలు దీనికి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడగలిగితే అణుయుద్ధం అనేది నివారించబడుతుంది. అందుకని ప్రజలు గొంతెత్తి ఇది ఎక్కడో పాలిస్తున్నా ఎక్కడో ఇరాన్ మనకెందుకులు అనుకుంటే రేపు పొద్దున ఇండియా మీద అణుబాంబులు అంటూ ప్రయోగం జరిగితే ఇండియా మీద మనమే అతీతంగా ఉండలేము. రెండో ప్రపంచ యుద్ధం చూసాము. అందుకని హిరోషిమా నాగసాకి కన్నా ఇంకా ఉధృతమైన దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రజలు ముందుకొచ్చి శాంతి కోసం నిలబడాలి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపిఎం రామకృష్ణ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఘటన ఏదైతే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి సంబంధించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పాలస్తీనాను లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంది. ఇది అమెరికా అధ్యక్షుడు కెనడా పర్యటన కూడా రద్దు చేసుకుని వెనక్కి వచ్చాడంటే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే రోజుల్లో
ప్రపంచ ప్రజలందరూ కూడా పాలస్తీనాకు అండగా నిలబడాలి. ఈరోజు ఇజ్రాయెల్ దుశ్చర్యను ఖండించాలి. అమెరికా కూడా తన వైఖరిని మార్చుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. అంటే ప్రస్తుతం అయితే మనం చూసాం ఇటు ఏదైతే పాకిస్తాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి సంబంధించి ఖండిస్తూ ఇటు వామపక్షాలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద అయితే ధర్నా కార్యక్రమం చేపట్టారు. దానికి ఒక సంఘీభావంగా పాకిస్తాన్కు అయితే ఇటు సిపిఐ రామకృష్ణ గారు అలాగే సిపిఎం శ్రీనివాసరావు మాటలు కూడా విన్నాం. ఏదైతే గతం రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు ఏదైతే హిరోషిమా నాగసాకి మీద చేశారో ఆ యొక్క ఘటన అనేది ఇప్పుడు కూడా అక్కడ ఒక మొక్క కూడా మొలవని పరిస్థితి నెలకొంది. అంటే అణుబాంబు ఒక పరిస్థితి వస్తే దాడుల యొక్క యుద్ధానికి ఆ యొక్క అంశం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో అదే అంశం తిరిగి చూస్తే మాత్రం ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక మనిషి కూడా మిగలడు. సో ప్రస్తుతానికి ఎటువంటి యుద్ధాలు జరగకుండా ప్రపంచ శాంతే ముఖ్యం అంటూ కూడా ఇటు వామపక్షాలు తమ తరపున గొంతుగా వినిపిస్తున్నది క్లియర్గా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి గళం, విజయవాడ.